రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వర్ణ పంచాయతీ కార్యక్రమంలో భాగంగా మండల అభివృద్ధికి, పంచాయతీ అభివృద్ధికి దోహదపడే విధంగా ఇంటి పన్ను వసూళ్ల కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు వింజమూరు ఎంపీడీఓ శ్రీనివాసరెడ్డి తెలియజేశారు. ముందుగా వింజమూరు పట్టణంలోని కొన్ని ప్రాంతాలలో ఇంటి పన్ను, నీటి పన్ను యొక్క ఆవశ్యకతను గురించి వివరించి పన్నులు వసూలు చేయడం జరుగుతుందని ఆయన ఈ సందర్భంగా తెలియజేశారు. పారదర్శకంగా, జవాబుదారీతనంగా ప్రతి ఒక్కరూ పనిచేయడం ముఖ్యమన్నారు. మార్చి 31 లోపు పన్ను, పన్నేతర వసూళ్లు 100% పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. స్థానిక గృహ యజమానులు, ఆస్తి యజమానులందరూ కూడా సకాలంలో పన్నులు చెల్లించి పంచాయతీ అభివృద్ధికి తోడ్పాటు ఇవ్వాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ వనిపెంట హైమావతి, మండల కన్వీనర్ గూడ నర్సారెడ్డి, కోక్ కన్వీనర్ మంచాల శ్రీనివాసులు నాయుడు తదితరులు పాల్గొన్నారు. ఇంటి పన్ను కట్టేదేమో ఆ సంవత్సరం మొత్తానికి కలిపి లాస్ట్లో కడతాం. లైసెన్స్ ఏంటంటే అందరికీ నమస్కారము. ఈరోజు స్థానిక సంస్థల్లో గ్రామ పంచాయతీకి ప్రధానమైనటువంటి ఆదాయ వనరు సొంత ఆదాయాల్లో ఇంటి పన్నులు. అలాంటి ఇంటి పన్ను వసూళ్లకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకమైనటువంటి కార్యాచరణ తీసుకుంది. అలాగే పన్ను చెల్లింపు కొరకు కూడా ప్రత్యేకంగా స్వర్ణ పంచాయతీ పేరుతోటి ఒక డిజిటల్ ప్లాట్ఫామ్ తీసుకురావడం జరిగింది. కాబట్టి ఇంటి పన్నులు ఎవరు పంచాయతీకి వెళ్ళి కట్టాల్సినటువంటి అవసరం లేకుండా మీ ఇంట్లోనే మీ మొబైల్ ద్వారానే ఈ యొక్క ఇంటి పన్నులు వసూలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం పారదర్శకత మరియు జవాబుదారీతనానికి పెద్దపీట వేస్తూ ఈ కార్యక్రమాన్ని తీసుకుంది. అంతేకాకుండా గతంలో పన్ను వసూళ్లు మార్చి తరువాత ఎప్పుడు పడితే అప్పుడు కట్టేటటువంటి ఒక అలవాటు గ్రామ పంచాయతీలో ఉండేది. అలా కాకుండా రాష్ట్ర ప్రభుత్వం తప్పనిసరిగా మార్చి 31వ తేదీ లోపు గ్రామ పంచాయతీకి కట్టవలసినటువంటి పన్నులు, అలాగే పన్నేతర వసూళ్లంటినీ కూడా 100% పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించింది. కాబట్టి స్థానిక సంస్థల్లో ఉన్నటువంటి అందరూ గృహ యజమానులు, అలాగే ఇతర ఆస్తి యజమానులు అందరూ కూడా మీ యొక్క ఇంటి పన్నులు, అలాగే కుళాయి పన్నులు, ఇతర పన్నులంటినీ కూడా సక్రమంగా చెల్లించినట్లయితే గ్రామ పంచాయతీల్లో మనము త్రాగునీరు, విద్యుత్తు, పారిశుద్ధ్యం లాంటి కార్యక్రమాలకు మనకు నిధులు సమకూర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం ట్రాన్స్పరెన్సీకి పెద్దపీట వేస్తూ ఈ యొక్క ప్లాట్ఫామ్ తీసుకొచ్చింది. కాబట్టి మీరందరూ కూడా ఈ సంవత్సరం మార్చి 15వ తేదీ లోపు ఈ యొక్క పన్ను వసూళ్లను వసూలు అయ్యేందుకు అందరూ కూడా సహకరించాలి. ముఖ్యంగా ఈ 1-2 తేదీల్లో మనకు పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి వాళ్ళకి ఆర్థికంగా కూడా కొంత వెసులుబాటు రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తుంది. కాబట్టి వాళ్ళు, అలాగే ఉద్యోగస్తులందరికీ కూడా 1-2 తేదీల్లో మనకు ఈ జీతాలు అందుతాయి. కాబట్టి వాళ్ళు కూడా ఈ యొక్క పన్ను చెల్లింపును పూర్తి చేసుకోవాలి. అలాగే ఇతర షాపింగ్ కాంప్లెక్సెస్ కావచ్చు, లేదా సినిమా హాల్ కావచ్చు, పెట్రోల్ బంకులు ఇవన్నీ ఉన్నారు. వీళ్ళు అధిక మొత్తంలో పన్ను వీళ్ళ దగ్గర ఉంటుంది. కాబట్టి ఎప్పటికప్పుడు ఈ పన్ను చెల్లించినట్లయితే ఒక్కసారి భారం కాకుండా కూడా ఉంటుంది. కాబట్టి అందరూ ఈ పన్ను వసూళ్లకు సహకరించవలసిందిగా కోరుతూ ఈ కార్యక్రమంలో మాతో పాటు ప్రజాప్రతినిధులు కూడా పాల్గొంటున్నారు. కాబట్టి వాళ్ళకు కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మీ నెల్లూరు చందన బ్రదర్స్ లో డిసెంబర్ 2 నుండి ప్రారంభం 30వ వార్షికోత్సవ వేడుకలు. 100% ఫ్రీ షాపింగ్ తో అంబరాన్నంటే వేడుకలు, ఆనందాన్ని నింపే ఆఫర్లు. మీరు కొన్నంత మొత్తానికి ఫ్రీ కూపన్స్ పొందండి. ప్రతి 1000 రూపాయల కొనుగోలుపై ఒక కూపన్ తగ్గింపు పొందండి. అన్ని రకాల వస్త్రాలపై అప్ టు 50% ఆఫ్. ప్రత్యేక కౌంటర్లలో 1+1, 1+2 మరియు కాంబో ఆఫర్స్. 399 రూపాయలకే 2 ఫ్యాన్సీ సారీస్, 1499 రూపాయలకే 2 దేవయాని పట్టు సారీస్, 699 రూపాయలకే 3 టాన్సీ లెగ్గిన్స్, 1399 రూపాయలకే 2 పాటియాలా సెట్స్, 499 రూపాయలకే 5 బాయ్స్ షర్ట్స్ లేదా టీ షర్ట్స్, 399 రూపాయలకే 3 కాటన్ ఫ్రాక్స్, 999 రూపాయలకే 4 బాటిల్ టీ షర్ట్స్. రేమండ్, అరవింద్, రీడ్ అండ్ టైలర్ బ్రాండ్స్ పై అప్ టు 49% ఆఫ్. విచ్చేయండి చందన బ్రదర్స్, ట్రంక్ రోడ్, నెల్లూరు.